దాంట్లో ఏదైనా తప్పుందా? తప్పున్నారా? అసలు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడమే పెద్ద తప్పు. ఇంకా నువ్వు చేసిన దాంట్లో తప్పుందా అని నీ కొడుకుని అడుగుతున్నావా? ఇప్పుడు నేనేం చేశాను డాడీ? నన్నెందుకు కొట్టారు? మీ అమ్మని కొట్టలేను కాబట్టి, ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం నాకు తెలియదు కాబట్టి. దేవయాని, అర్థమైందా ఈ దెబ్బ ఎవరి మీద పడాల్సిందో? అసలేంట్రా మీరు? తల్లికి తగ్గ కొడుకు. మీ అమ్మ ఏది చేస్తే అది కరెక్ట్ అని నువ్వంటావు, నువ్వేది చేస్తే అది కరెక్ట్ అని మీ అమ్మ అంటుంది. అసలు మీకు తప్పులు తెలియకపోతే పోనీ, ఎదుటి వాళ్ళు చెప్తేనైనా అర్థం చేసుకునే జ్ఞానం లేదా మీకు? నేను కోపంగా మిమ్మల్ని ఏదైనా అంటే నా ముందు సరైన తలలాడిస్తారు, మారిపోయినట్టు నటిస్తారు. ఆ తర్వాత ఒక మూలకి వెళ్ళి తల్లి కొడుకులు మీటింగ్ పెట్టుకుని చర్చల మీద చర్చలు జరుపుకుంటారు. మీ ఇద్దరు అనుకుందే చేస్తుంటారు. అసలేంట్రా మీ ఇద్దరు ఎలా తయారయ్యారు? అమ్మా ధరణి, నీకు ఒక పని అప్పచెప్పాను కదమ్మా, ఈ తల్లి కొడుకులు మాట్లాడుకోకుండా చూడమని. చెప్పారు మావయ్య, కానీ అయినా నువ్వేం చేస్తావులే. వీళ్ళ బుద్ధి మార్చడం నా వల్లే కావట్లేదు, ఇంకా నీ వల్ల ఏమవుతుంది? దేవయాని, ఇవన్నీ నీకెందుకు? హాయిగా ఇంట్లో మూలను కూర్చుని టీవీ చూసుకుంటున్నావు, లేదంటే ఏదైనా పురాణం చదువుకుంటున్నావు. టైం టు టైం కాఫీలు భోజనాలు చేస్తూ ఉండకుండా ఈ కాలేజీ విషయాల్లో బయట వాళ్ళ విషయాల్లో కల చేసుకోవడం ఎందుకు? అనుపమ మనింటి మనిషి అనుకోమని మీరే అన్నారు కదండి. మన ఇంటి మనిషి గురించి నేను పట్టించుకోవడం తప్పవుతుందా? నేను చెప్పింది మన అనుకునే వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళకి ఓదార్పుగా నిలబడి 4 మంచి మాటలు చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పి అన్నాను. అంతేగాని ఇలా వాళ్ళ మనసు నొచ్చుకునేలా మాట్లాడమని కాదు. దేవయాని, నీకు నీ కొడుక్కి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీరు బయట వాళ్ళ విషయాల్లో అనవసరంగా కలగ చేసుకుంటే ఇక నుంచి నేను చూస్తూ ఊరుకోలేను. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. అలాగే డాడీ. ఇలా తలాడించడం మాత్రం బాగా తెలుసు, కానీ మీ తీరు మార్చుకోవడం అయితే రాదు. అసలు మీ తల్లి కొడుకులకి ఏం బుద్ధులు రావి? చెయ్యి. భయ్యా, టీ తాగుతావా? వద్దు. తాగు భయ్యా, మస్తుంటది. గరం గరం చాయ్ భయ్యా, తాగితే చల్లబడతావు. గట్టిగా అల్లం దట్టించిన తాగు భయ్యా. వద్దని చెప్తున్నాను. తాగు భయ్యా. రే, నువ్వు ఏంటి భయ్యా, టీ వద్దా?
సెల్లు మస్తు కంఫర్ట్గా ఉన్నట్టున్నది. ఎంజాయ్ చేయి, బాగా ఎంజాయ్ చేయి. రై 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 సార్ 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 వాడు రాజీవ్ సార్. రై ఆగరా. మను ఏమైంది సార్? సార్ రాజీవ్ వచ్చాడు. రాజీవ్ సార్ ఎక్కడా? అదిగో ఇప్పుడే వెళ్ళాడు. ఏంటి రాజీవా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజీవ్ సార్. మను మను రే రాజీవ్. రే ఏమైంది మను? ఏమైంది? సార్ రాజీవ్ వచ్చాడు సార్. రాజీవా? రాజీవ్ రావడం ఏంటి? నేను చూశాను సార్. రాజీవ్ వచ్చాడు సార్. నాకు టీ ఇస్తానన్నాడు. నేను వద్దని చెప్పాను. టీ ఇస్తానన్నాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? లేదు సార్, నేను చూశాను సార్. వచ్చి నన్ను టీ తాగుతావా అని అడిగాడు. నేను చూడగానే నా వైపు చూసి నవ్వి వెళ్ళిపోయాడు. వాట్? అసలు మీరు తల ఉండే మాట్లాడుతున్నారా? మాకు రోజు వచ్చేవాడే టీ ఇచ్చాడు, మీరేమో రాజీవ్ వచ్చాడంటున్నారే. అసలు ఏ రాజీవ్ మీరనేది? అయ్యో, నేను ఎవరినైతే చంపారని నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారో ఆ రాజీవే వచ్చాడు. అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా? చచ్చినోడొచ్చి టీ ఇస్తానన్నాడా? లేదు సార్, నిజంగానే వచ్చాడు. తనే వచ్చాడు. ఇప్పుడే వెళ్ళాడు, చూడండి. తను చూశానంటున్నాడు కదా. ఏంటి సార్ మీరు కూడా? తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మీరు కూడా అది నమ్మేస్తే ఎలా? మాకు రోజు వచ్చేవాడే తీసుకొచ్చి టీ ఇచ్చి వెళ్ళాడు. కానిస్టేబుల్, నువ్వు చూసావా? చూశాను సార్. ఆ రాజీవ్ వచ్చి ఇచ్చాడా, లేక మనకి రోజు ఇచ్చే అతను ఇచ్చాడా? మనకి రోజు ఇచ్చే అతనే ఇచ్చాడు సార్. అదిగో కానిస్టేబుల్ కూడా చెప్తున్నాడు కదా. అతను అబద్ధం చెప్తాడా? లేదు సార్, మీరు చూశారో లేదో గాని నేను మాత్రం కళ్ళారా చూశాను సార్. వాడు రాజీవే. నా వైపు చూసి వెటకారంగా టీ కావాలని అడిగి నేను పిలిచేసరికి వెళ్ళిపోయాడు సార్. సరే, మీరు చెప్పినట్టే వాడు రాజీవ్ కాకపోతే ఏం చేస్తారు? సార్, ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు టీ ఇవ్వడానికి వచ్చిన అతన్ని పిలిపించండి సార్. కానిస్టేబుల్, వెళ్ళి అతన్ని తీసుకురా. సార్, మీరు అక్కర్లేదు, మా కానిస్టేబుల్ తీసుకొస్తాడు. మీరేం కంగారు పడకండి. మాకు రెగ్యులర్గా టీ ఇచ్చే అతనే వచ్చాడు సార్, కానీ ఇతనేమో కథ చెప్తున్నాడు సార్. నిజంగా ఇతను ఏ తప్పు చేయలేదని మేము నమ్మాలని ఇలా ప్రయత్నిస్తున్నాడేమో సార్. తీసుకురావడానికి వెళ్ళాడు కదా, అతను వస్తాడు కదా, అప్పుడు తెలుస్తుందిలే. ఏంటో ఇదంతా? మీరు చెప్పడం ఏంటో, నేను అతన్ని తీసుకురమ్మని కానిస్టేబుల్ని పంపించడం ఏంటో? ఈ దాగుడు మూతలు ఎందుకు సార్? నేరం ఒప్పుకోమనండి, శిక్ష తక్కువ పడే అవకాశం ఉంటుంది. అతను నేరమే చేయలేదంటే మీరు శిక్ష గురించి మాట్లాడతారేంటి సార్? అదేంటి సార్, సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంకా మీరు అతన్ని డిఫెండ్ చేస్తూ ఉంటారేంటి? నాకేం అర్థం కావడం లేదు. మేడం, మీరు కాలేజ్ ఎండీతో పాటు లెక్చరర్ అని కూడా విన్నాను. పిల్లలకి పాఠాలు చెప్పినట్టు అతనికి కూడా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి మేడం. నేరం ఒప్పుకొని పశ్చాత్తాపడితే శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే ఎంత కఠినమైన శిక్ష అయినా పడొచ్చు. మీరే ఒకసారి క్లియర్గా ఒకటి